సో స్థానికంగా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కుల మత భేదం లేకుండా ఎవరికి ఇచ్చినా కూడా మేము చేయడానికి రెడీ అని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మరి మనం చూసాం. మనమందరూ కూడా పోరాటం చేశాం. మరి మనల్ని గౌరవించి ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు జగనన్న ఒకటి అనుకుంటే మార్చే ప్రసక్తి ఉండదు, జగనన్న ఒక విషయాన్ని అనౌన్స్ చేశారంటే మార్చే దాఖలాలు ఉండదు అని మనకు చెప్తుంటారు. అటువంటిది కూడా మన ఒక ఏదైతే ఆవేదన ఉందో మనల్ని గౌరవించి మన గిరిజనుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి నాయకుడు జగనన్న. కాబట్టి ఈరోజు స్థానికంగా మరి జెడ్పీటీసీగా ఉండి కేవలం ముగ్గుంపేట మండలానికే పరిమితమైనటువంటి మరి రేగం మచ్చలింగం గారికి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత గొప్ప మనసు. ఇవన్నీ కూడా సామాజిక సమీకరణాలు, లేకపోతే వారి యొక్క మరి గతంలో స్థానిక ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలుపొందినందుకు కానివ్వండి, లేదంటే జెడ్పీటీసీగా అతను ఉండడం వల్ల కానివ్వండి, లేదంటే గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండడం వలన, లేదంటే గతంలో అనేక యూనియన్లను ఏర్పాటు చేసి స్టేట్ లీడర్గా పనిచేసినటువంటి అనుభవం వలన, ఇవన్నీ కూడా చూసుకునే ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయమనేసి కూడా ప్రకటనలు చేసే పరిస్థితులు ఉండవు. అదేవిధంగా ఈరోజు తనుజరాణి గారిని అరకు పార్లమెంట్ నుంచి ఇచ్చారంటే మరి ఆ రోజు పాల్గొన గారు చేసినటువంటి సేవలు, అదేవిధంగా వినయ్ గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆధారం చేసుకుని ఈరోజు వారికి ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి? ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరిగిందమ్మా? స్థానికులకి ఇచ్చారు కదా. గతంలో అయితే ఒక ఎమ్మెల్యే ఇచ్చేవారు, మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీలు ఎవరు లేరు. ఫస్ట్ టైం ఈసారి మన నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒకే వైపు ఒకే కాన్స్టిట్యున్సీలో ఉంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సపోజ్గా నన్నే చూసుకోండి. ఈరోజు నా ముంచింకుట మండలం నుంచి నేనే గనక జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండకపోతే నా మండలంలో నా జడ్పీ నిధులు ఈరోజు 5 కోట్ల వరకు నేను ఈరోజు ఖర్చు పెట్టుకోగలిగానంటే అది కేవలం అక్కడి నుంచి నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ఎన్నుకున్నాను కాబట్టి. ఎందుకంటే నా మండలాన్ని, నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుంది. మరి వీళ్ళిద్దరు కూడా స్థానికులే, ఇద్దరు ఉగుంపేట నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మన కాన్స్టిట్యున్సీలో ఈరోజు వారికి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి 5 కోట్ల రూపాయలతో ఎంపీ గారు ఇక్కడ మరి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. మరి ఎప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే అన్నప్పుడు మీతో తోడు నీడగా మీ కష్ట సుఖాల్లో అన్నింటిలో కూడా ఉంటారని కూడా తెలియజేస్తున్నా.